లెవియాథన్ పాము అనేది సోషల్ మీడియాలో ఆసక్తిని, చర్చను రేకెత్తిస్తూ ట్రెండింగ్ టాపిక్గా మారింది. ఈ భారీ సముద్ర జీవిని తరచుగా లోతైన సముద్రంలో దాగవున్న ఒక భారీ పాముగా అభివర్ణిస్తారు. కాని ఈ వాదనలలో ఏదైనా నిజముందా? చరిత్ర అంతటా భారీ సముద్ర రాక్షసుల కథలు వివిధ సంస్కృతులలో భాగంగా ఉన్నాయి. లెవియాథన్ అత్యంత ప్రసిద్ధి చెందిన వాటిలో ఒకటి. ఇది ఓడలను నాశనం చేసి సముద్రంలో గందరగోళాన్ని కలిగించే శక్తి కలిగిన అపారమైన, దాదాపు దేవుడిలాంటి సముద్రజీవిగా వర్ణించే పురాతన గ్రంథాల నుండి ఉద్భవించింది. చాలామంది అలాంటి జీవులు పూర్తిగా పౌరాణికమైనవని నమ్ముతారు. కాని మరికొందరు పురాణాలు తరచుగా తెలియని జాతులతో నిజమైన ఎన్కౌంటర్ల నుండి ఉత్పన్నమవుతాయని వాదిస్తారు. ఇటీవల సముద్రంలో లెవియాథన్ పాము ఉన్నట్లు చూపించే వీడియో బయటపడింది. ఈ ఫుటేజ్ నీటిలో కదులుతున్న పొడవైన పాము లాంటి జీవిని వర్ణిస్తుంది. ఇది తెలిసిన ఏ సముద్ర జంతువు కంటే చాలా పెద్దదిగా కనిపిస్తుంది. ఈ వీడియో అనేక చర్చలకు దారితీసింది. కొందరు దీనిని నిజమైన కనుగొనబడని జాతికి రుజువుగా నమ్ముతారు. మరికొందరు ఇది ఒక నకిలీ లేదా తప్పుగా గుర్తించబడిన జీవి అని అనుమానిస్తున్నారు. సముద్రం భూమిపై అతి తక్కువగా అన్వేషించబడిన ప్రదేశాలలో ఒకటిగా ఉంది. దాని లోతుల్లో 80% కంటే ఎక్కువ ఇంకా గుర్తించబడలేదు. జైంట్ స్క్విడ్తో సహా అనేక లోతైన సముద్రజాతులు ఇటీవలే కనుగొనబడ్డాయి. శాస్త్రవేత్తలు దాని నిజమైన ఫుటేజ్ను సంగ్రహించే వరకు ఇది ఒక పురాణంగా భావించారు. అదేవిధంగా ఓర్ ఫిష్ అనేది నిజమైన లోతైన సముద్ర జీవి. ఇది 36 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. తరచుగా సముద్ర సర్పాలు ఉపరితలం దగ్గర కనిపించినప్పుడు వాటిని తప్పుగా భావిస్తారు. ఇది ప్రశ్నను లేవనెత్తుతుంది. లెవియాథన్ స్నేక్ మరొక నిజమైన, ఇంకా గుర్తించబడని జాతి కాగలదా? కొంతమంది సముద్ర జీవశాస్త్రవేత్తలు అంత పరిమాణంలో ఉన్న జీవి ఎముకలు, అవశేషాలు లేదా సోనార్ డిటెక్షన్లు వంటి భౌతిక ఆధారాలను వదిలివేస్తుందని వాదిస్తున్నారు. విస్తృతమైన సముద్ర పరిశోధన ఉన్నప్పటికీ లెవియాథన్ లాంటి పాము యొక్క ఖచ్చితమైన ఆధారాలు కనుగొనబడలేదు. అయితే లోతైన సముద్ర పరిస్థితులు కొన్ని ప్రాంతాలను అన్వేషించడం కష్టతరం చేస్తాయి మరియు శాస్త్రవేత్తలు ప్రతి సంవత్సరం కొత్త జాతులను కనుగొంటూనే ఉన్నారు. వైరల్ వీడియోలోని జీవి తప్పుగా గుర్తించబడిన ఓర్ ఫిష్ లేదా మరొక పెద్ద సముద్ర జంతువు కావచ్చు అనే అవకాశం ఉంది. సముద్ర ప్రవాహాలు, లైటింగ్ మరియు కెమెరా కోణాలు తరచుగా నీటి అడుగున ఉన్న వస్తువుల రూపాన్ని వక్రీకరిస్తాయి. అవి వాస్తవానికి ఉన్నదానికంటే పెద్దవిగా లేదా అసాధారణంగా కనిపిస్తాయి. మరొక అవకాశం ఏమిటంటే, గతంలో అనేక వైరల్ క్రిప్టిడ్ వీక్షణల విషయంలో జరిగినట్లుగా వీడియోను ఇంటర్నెట్ సంచలనాన్ని సృష్టించడానికి సవరించబడింది లేదా ప్రదర్శించబడింది. సముద్ర రాక్షసులను చూసినట్లు భావిస్తున్న అనేక వాటికి నమ్మదగిన ఆధారాలు లేవని సంశయవాదులు అభిప్రాయపడుతున్నారు. అధునాతన సీజీఐ మరియు డిజిటల్ ఎడిటింగ్ సాధనాలు నమ్మదగిన నకిలీలను సృష్టించడాన్ని సులభతరం చేశాయి మరియు మరింత ధృవీకరణ లేకుండా లెవియాథన్ పాము నిరూపించబడని రహస్యంగానే ఉంది. అనిశ్చితి ఉన్నప్పటికీ లోతైన సముద్ర జీవుల పట్ల ఆకర్షణ పెరుగుతూనే ఉంది. తెలియని జాతులను కనుగొనే అవకాశం సముద్రం యొక్క రహస్యాలను అన్వేషించడంలో ప్రజలను ఆసక్తిని కలిగిస్తుంది. లెవియాథన్ పాము నిజమో కాదో అది ఉత్సుకతను రేకెత్తించింది మరియు సముద్ర ఉపరితలం క్రింద ఉన్న విస్తారమైన, అన్వేషించబడని ప్రపంచం గురించి చర్చలను ప్రోత్సహించింది. లెవియాథన్ పాము గురించి నిజం అనిశ్చితంగానే ఉంది. ఇది కొత్త లోతైన సముద్ర జాతి కావచ్చు. ఈ వీడియో ఇప్పటికే ఉన్న జీవి యొక్క తప్పుడు వివరణ లేదా పూర్తి కల్పన కూడా కావచ్చు. మరిన్ని ఆధారాలు వెలువడే వరకు చర్చ కొనసాగుతుంది మరియు లోతైన సముద్రం యొక్క రహస్యం ఎప్పటిలాగే ఆసక్తికరంగా ఉంటుంది. లెవియాథన్ పాము యొక్క పురాణాలలో లోతుగా పాతుకుపోయింది. కాని ఇటీవల ఇంటర్నెట్లో దాని ఖ్యాతి పెరగడం వల్ల భారీ, కనుగొనబడని సముద్ర జీవుల ఉనికి గురించి చర్చలను తిరిగరగిలించారు. కొందరు దీనిని చరిత్రపూర్వ కాలం నాటి అవశేషంగా నమ్ముతారు. మరికొందరు ఇది ఆధునిక నకిలీ అని వాదిస్తారు. అటువంటి జీవి నిజమైనదా కాదా అని అర్థం చేసుకోవడానికి మనం చారిత్రక వృత్తాంతాలు, శాస్త్రీయ ఆధారాలు మరియు లోతైన సముద్ర అన్వేషణ యొక్క పరిమితులను అన్వేషించాలి. చరిత్ర అంతటా సముద్ర సర్పాలు వివిధ సంస్కృతుల జానపద కథలలో పునరావృతమయ్యే అంశం. పురాతన యూదు గ్రంథాలలో లెవియాథన్ను ఒక భయంకరమైన సముద్రజీవిగా వర్ణించారు. ఇది చాలా భారీగా మరియు శక్తివంతమైనది. ఇది దేవుని అత్యంత భయంకరమైన సృష్టిలలో ఒకటిగా పరిగణించబడుతుంది. నార్డిక్ పురాణాలు కూడా ప్రపంచ సర్పమైన జోర్ముంగాండర్ గురించి మాట్లాడుతాయి. ఇది చాలా పెద్దదిగా ఉందని నమ్ముతారు. అది మొత్తం భూమిని చుట్టుముట్టింది. గతంలోని చాలామంది నావికులు మరియు అన్వేషకులు భారీ, పాము లాంటి జీవులతో జరిగిన ఎన్కౌంటర్లను నమోదు చేశారు.
తరచుగా వాటిని పడవలను బోల్తా కొట్టగల మరియు నావికులను లోతుల్లోకి లాగగల సామర్థ్యం కలిగి ఉన్నాయని వర్ణించారు. లెవియాథన్ పాము ఉనికికి అనుకూలంగా ఉన్న అతిపెద్ద వాదనలలో ఒకటి, లోతైన సముద్రంలో ఏమి ఉందో మనకు ఇంకా చాలా తక్కువ తెలుసు. సముద్రంలో లోతైన భాగమైన మరియానా కందకం దాదాపు 36,000 అడుగుల లోతుకు చేరుకుంటుంది మరియు దానిలో ఎక్కువ భాగం అన్వేషించబడలేదు. శాస్త్రవేత్తలు నిజమైన నమూనాలను కనుగొనే వరకు భారీ స్క్విడ్, గోబ్లిన్ షార్క్ మరియు ఫ్రిల్ షార్క్ వంటి లోతైన సముద్ర జీవులను ఒకప్పుడు పురాణాలుగా భావించేవారు. ఈ జంతువులు చాలా కాలంపాటు దాగ ఉంటే ఇంకా పెద్దది అగాధంలో దాగ ఉండవచ్చని భావించడం అసమంజసమైనది కాదు. లెవియాథన్ పాము నిజమైతే డీప్సీ ఈల్ జాతి కావచ్చు లేదా ఓర్ ఫిష్ యొక్క తెలియని వైవిధ్యం కావచ్చునని కొంతమంది శాస్త్రవేత్తలు నమ్ముతారు. నిజ జీవిత సముద్రపాము అని పిలువబడే ఓర్ ఫిష్ 36 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది మరియు దాని పొడుగు చేసిన రిబ్బన్ లాంటి శరీరం మరియు తరంగాల ఈత కదలిక కారణంగా తరచుగా పౌరాణిక జీవులుగా తప్పుగా భావించబడుతుంది. పెద్ద ఓర్ ఫిష్ ఒడ్డుకు వచ్చినప్పుడు అవి తరచుగా సముద్ర రాక్షసులను చూసినట్లు పుకార్లను రేకెత్తిస్తాయి. అయితే వైరల్గా మారిన లెవియాథన్ స్నేక్ వీడియోలో కనిపించే జీవి యొక్క స్కేల్తో ఏ ధృవీకరించబడిన నమూనా కూడా సరిపోలలేదు. లెవియాథన్ స్నేక్ చరిత్రపూర్వ కాలంలో జీవించి ఉండవచ్చు అనే మరో అవకాశముంది. కొంతమంది శాస్త్రవేత్తలు జీవన శిలాజాలు ఉనికి గురించి ఊహిస్తున్నారు. ఇవి మిలియన్ల సంవత్సరాలుగా సాపేక్షంగా మారకుండానే ఉన్నాయి. 66 మిలియన్ సంవత్సరాల క్రితం అంతరించిపోయినట్లు భావిస్తున్న లోతైన సముద్రచేప అయిన కోయిలాకాంత్ను 1938లో తిరిగి కనుగొన్నారు. ఇది భారీ సర్పెంటైన్ మాంసాహారులతో సహా ఇతర చరిత్రపూర్వ సముద్ర జీవులు ఇప్పటికీ సముద్రం యొక్క నిర్దేశించని లోతుల్లో ఉండవచ్చనే ఊహాగానాలకు ఆజ్యం పోసింది. ఈ సిద్ధాంతాల చుట్టూ ఉత్సాహం ఉన్నప్పటికీ వైరల్ లెవియాథన్ స్నేక్ ఫుటేజ్ బహుశా ఒక బూటకమని సంశయవాదులు వాదిస్తున్నారు. నేటి డిజిటల్ యుగంలో కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజరీ, సీజీఐ మరియు డీప్ఫేక్ టెక్నాలజీ వాస్తవికంగా కనిపించే వీడియోలను సృష్టించడాన్ని గతంలో కంటే సులభతరం చేశాయి. అనేక క్రిప్టెడ్ వీక్షణలు వైరల్ కీర్తి లేదా వినోదం కోసం సృష్టించబడిన నకిలీలుగా తోసిపుచ్చబడ్డాయి. లెవియాథన్ స్నేక్ ఫుటేజ్ యొక్క వీడియో విశ్లేషణ లైటింగ్, కదలిక మరియు నీడ ప్రవర్తనలో కొన్ని అసమానతలను వెల్లడిస్తుంది. ఇవి డిజిటల్ మానిప్యులేషన్ను సూచిస్తాయి. అయితే ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం అసలు ఫుటేజ్కు ప్రాప్యత లేకుండా అది నకిలీదా కాదా అని ఖచ్చితంగా నిర్ధారించడం అసాధ్యం. వీడియో కూడా ఒక నకిలీగా మారినప్పటికీ దాని అర్థం పెద్ద సముద్ర సర్పాలు ఉండే అవకాశాన్ని పూర్తిగా తోసిపుచ్చకూడదు. సముద్రం భూమిపై అత్యంత మర్మమైన ప్రదేశాలలో ఒకటిగా ఉంది మరియు కొత్త ఆవిష్కరణలు క్రమం తప్పకుండా చేయబడతాయి. సముద్ర పరిశోధకులు సబ్మెర్సిబుల్స్, సోనార్ టెక్నాలజీ మరియు డీప్సీ కెమెరాలను ఉపయోగించి లోతులను అన్వేషిస్తూనే ఉన్నారు. కాని సముద్రం యొక్క విశాలత దాని అన్వేషించని ప్రాంతాలలోని ప్రతిమూలను అధ్యయనం చేయడం కష్టతరం చేస్తుంది. లెవియాథన్ స్నేక్ పరిమాణంలో ఉన్న జీవి నిజంగా ఉనికిలో ఉంటే ఎముకలు, శిలాజ రికార్డులు లేదా సోనార్ స్కాన్లు వంటి మరిన్ని భౌతిక ఆధారాలను మనం ఇప్పుడు కనుగొన్నామని కొంతమంది సముద్ర నిపుణులు వాదిస్తున్నారు. అయితే లోతైన సముద్ర పరిస్థితులు సంరక్షణ మరియు ఆవిష్కరణను చాలా సవాలుగా చేస్తాయి. కాలక్రమేణా శిలాజంగా మారగల భూమి జంతువుల మాదిరిగా కాకుండా లోతైన సముద్ర జీవులు వేగంగా కుళ్ళిపోతాయి, తక్కువ లేదా ఎటువంటి జాడను వదిలివేస్తాయి. దీని అర్థం ఒక పెద్ద సముద్రపాము ఉనికిలో ఉన్నప్పటికీ ప్రత్యక్ష సాక్ష్యాలను కనుగొనడం దాదాపు అసాధ్యం. లెవియాథన్ పాము యొక్క రహస్యం సముద్రం మరియు దాని నివాసుల గురించి మన అవగాహన గురించి ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతుంది. ఇంకా లోతుల్లో దాగ ఉన్న తెలియని భారీ జాతులు కనుగొనబడటానికి వేచి ఉన్నాయా? లేదా ఇలాంటి వైరల్ వీడియోలు తెలియని వాటిపై మనకున్న ఆకర్షణను పోషించే ఆధునిక పురాణాలను పెంచుతున్నాయా? మరింత ఖచ్చితమైన ఆధారాలు వెలువడే వరకు లెవియాథన్ పాము ఊహాగానాల రాజ్యంలోనే ఉంటుంది. సముద్రం ఇప్పటికీ రహస్యాలతో నిండి ఉందని మరియు లోతైన రహస్యాలు మన ఊహలను సంగ్రహిస్తూనే ఉన్నాయని ఇది గుర్తుచేస్తుంది. మరిన్ని ఉత్తేజకరమైన కంటెంట్ను చూడాలనుకుంటే ఛానల్ను లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.